అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు రాత్రికి ఇరాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తామంటూ కూడా హెచ్చరించే ప్రయత్నం చేశాడు. అయితే ఏదైతే ఇరాన్కి సంబంధించి న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నాయో ఇప్పటి వరకు నటాంజ్, అలాగే ఇస్ఫాహాన్, ఫోర్ట్, వీటన్నిటిని కూడా ధ్వంసం చేశారు అమెరికా. అయితే తాజాగా కాల్పుల విరామణ కోసం ట్రంప్ ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఇరాన్ మాత్రం దీనికి ఒప్పుకోవట్లా. 10 కండిషన్స్ అయితే పెడుతుంది. ఆ 10 కండిషన్స్ కూడా అమెరికా ఒప్పుకునేటట్లు లేవు. కాదు, ముందు నువ్వంటే నువ్వన్నట్టుగా ఇటు ఇరాన్ అటు అమెరికా ఇరు దేశాలు కూడా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఇప్పుడు. అయితే తాజాగా ఈ సీజ్ ఫైర్కి 45 రోజుల పాటు కాల్పుల విరామణకి అంటే మధ్యవర్తిత్వంగా ఉన్న దేశాలు ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్, సో వీటితో డిస్కస్ చేసేందుకు శాంతి చర్చల కోసం ఏర్పాటు చేస్తున్నా కానీ ఇరాన్ మాత్రం ఒప్పుకునే ప్రయత్నం చేయట్లేదు. దీనికి రీజన్స్ ఏంటంటే ఇప్పటివరకు మేము చాలా కోల్పోయాం, మా భవనాలు కోల్పోయాం, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతింది, మా ఐఆర్జేసీ కమాండర్స్, మేజర్ సైనికులు, సోల్జర్స్ వీళ్ళందరూ చాలామంది చనిపోయారు, అండ్ మా సివిలియన్స్ కూడా 2000కు పైగానే చనిపోయారు. దీనికి కారణం ఎవరు? అమెరికా, ఇజ్రాయెల్. కాబట్టి మేము పెట్టే కండిషన్స్కి వాళ్ళు ఒప్పుకుంటేనే ఖచ్చితంగా మేము ఈ కాల్పుల విరామణకి ఒప్పుకొని తీరుతామంటూ కూడా చెప్తుంది ఇరాన్కి సంబంధించి ఫారిన్ మినిస్టర్ అబ్బాస్ అరాచి. అయితే ఐఆర్జేసీ ఇంటెలిజెన్స్ మజీద్ కదేమి రీసెంట్గా ఆయన కూడా చనిపోయిన సిచ్యువేషన్, అలాగే అస్గర్ బాకేరి, వీళ్ళిద్దరితో పాటు ఐఆర్జేసీకి సంబంధించిన మేజర్స్, కమాండర్స్ 25కు పైగానే చాలామంది చనిపోయారు. అయితే అసలు ఇరాన్ పెడుతున్న ఆ 10 కండిషన్స్ ఏంటి అనే దాని గురించి చూస్తే ముఖ్యంగా ఆంక్షలు, శాంక్షన్స్. మొదటిది అంటే అమెరికా పెట్టిన ఎకనామిక్ శాంక్షన్స్ పూర్తిగా తీసేయాలని ఇరాన్ కోరుతుంది. అలాగే ముఖ్యంగా ఆయిల్ ఎగుమతులపై ఉన్న ఆంక్షలు కూడా తొలగించాలని డిమాండ్ చేస్తుంది. అలాగే రెండోది వచ్చేసి న్యూక్లియర్ డీల్, అణు ఒప్పందం, ఇది మళ్ళీ తిరిగి రావాలి. JCPOA, ఇరాన్ న్యూక్లియర్ డీల్ను అమెరికా గౌరవించాలంటూ కూడా చెప్తున్నారు. అలాగే డొనాల్డ్ ట్రంప్ బయటికి వెళ్ళిన తర్వాత వచ్చిన సమస్యల్ని సరిచేయాలని చెప్తుంది. అంటే నాటో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఏదైతే సమస్యలు వచ్చాయో దాన్ని సరి చేయాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అలాగే మూడోది మళ్ళీ ఒప్పందం నుంచి బయటికి రాకూడదు, ఒక గ్యారంటీ ఇవ్వాలంటూ కూడా వాళ్ళు కోరుతున్నారు. అంటే భవిష్యత్తులో అమెరికా మళ్ళీ ఒప్పందాన్ని బ్రేక్ చేయకూడదని గ్యారంటీ ఇవ్వాలని చెప్పి ఇరాన్ అడుగుతుంది. అలాగే ఇరాన్పై జరుగుతున్న ఈ సైనిక దాడులు ఆపాలి. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ లేదా దాని మిత్ర దేశాలపై అమెరికా అటాక్స్ ఆపాలని డిమాండ్ చేస్తుంది. ఇప్పటివరకు ఇరాన్తో పాటు దాని మిత్ర దేశాలు యెమెన్, అలాగే సిరియా, పాలస్తీన్, వీటిపైన కూడా ఎక్కువగా అటాక్స్ చేస్తుంది అమెరికా, ఇజ్రాయెల్. ఈ రెండు కూడా జాయింట్ ఆపరేషన్స్ చేసి అటాక్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అలాగే ఫ్రోజన్ ఆస్తులు విడుదల చేయాలి. అంటే విదేశాల్లో ఇప్పటివరకు ఇరాన్కి సంబంధించిన ఫ్రీజ్ చేసిన ఇరాన్ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరుతుంది. అలాగే ప్రాంతీయ జోక్యం తగ్గించాలి. ఇరాక్, సిరియా వంటి దేశాల్లో అమెరికా ఇన్ఫ్లుయెన్స్ తగ్గించాలంటుంది. అలాగే ఏడవది ఇజ్రాయెల్కు మద్దతు తగ్గించాలి. ఇజ్రాయెల్కి అమెరికా ఇచ్చే సైనిక సపోర్ట్ తగ్గించాలని ఇరాన్ భావిస్తుంది. అలాగే 8 ఇరాన్ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. అంటే దేశ అంతర్గత విషయాల్లో అమెరికా జోక్యం చేసుకోవద్దని చెప్తుంది. సో ఇవన్నీ కూడా అమెరికాకి ఇబ్బంది పెట్టే కండిషన్స్, యాక్సెప్ట్ చేసే ప్రయత్నం అయితే చేయరు. ఇంతకుముందు కూడా అమెరికాకు సంబంధించి 5 రోజులు కాల్పుల విరామణ ప్రకటించినప్పుడు కూడా ఇరాన్ ఇదే రకమైనటువంటి కండిషన్స్ పెట్టింది. ముఖ్యంగా ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్షి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఇవే కండిషన్స్ ని చెప్పారు. అప్పుడే తిరస్కరించారు ట్రంప్. మరి తాజాగా మళ్ళీ ఇంకో కొన్ని యాడ్ చేసి మళ్ళీ ఒక 10కి పైగానే కండిషన్స్ పెట్టి మళ్ళీ దాని గురించి వివరించే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ పాకిస్తాన్కి ఒక పెద్ద లిస్ట్ ఇచ్చారంట, శాంతి చర్చల కోసం మా కండిషన్స్ ఇవి ఉంటాయని. మరి ఈజిప్ట్, టర్కీ, పాకిస్తాన్ ఈ 3 దేశాలు కూడా ఈ శాంతి చర్చల ద్వారా 45 రోజుల పాటు కాల్పుల విరామణకి మరి ఇరాన్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారా లేదా అన్నది చూడాలి. ఒక పక్క ఇరాన్ అయితే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఒకవేళ మేము తక్షణమే ఈ కాల్పుల విరామణకి ఒప్పుకుంటే శత్రు దేశాలు ఏం చేస్తాయంటే ఇంకా బలాన్ని కూడగొట్టుకుని ఇంకా మా పైన అటాక్ చేస్తాయంటూ కూడా ఇరాన్కి సంబంధించిన ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్షి ఆయన ఇట్లా మాట్లాడుతున్నారు. ఎందుకంటే 5 రోజులు కాల్పుల విరామణ ప్రకటించిన తర్వాత కూడా అన్అఫీషియల్గా చాలా అటాక్స్ జరిగాయి.
ముఖ్యంగా ఇజ్రాయెల్ అయితే చాలా దారుణంగా అటాక్ చేసింది. ఇంకొకటి ఇక్కడ కేవలం అమెరికాకి ఇరాన్కి మాత్రమే కాల్పుల విరామణ ప్రకటించే పరిస్థితి ఉంటుంది, కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. కానీ ఇజ్రాయెల్ మాత్రం అసలు ఎటువంటి శాంతి చర్చలకు రానంటుంది. అలాగే ఇప్పుడు జరిగే శాంతి చర్చలకు మాకు సంబంధం లేదంటుంది. అంటే అమెరికాకి అంటే ఒక హెడేక్ అయింది ఇజ్రాయెల్, కానీ ఇరాన్కి అయితే మాత్రం ముందు గొయ్య వెనక నుయ్య అన్నట్టు ఉంది పరిస్థితి. అంటే ఒకవేళ అమెరికా ఆపితే వెనక నుంచి ఇజ్రాయెల్ దాడి చేస్తుంది, లేదా రెండు దాడి చేస్తూనే, లేదా అమెరికా ఆపితే ఇజ్రాయెల్ దాడి చేస్తుంది. సో ఇరాన్ పరిస్థితి కొంచెం ఇదిగానే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా సిరియా, పాలిస్తాన్ ఇటువంటి దేశాలపైన తమ అధికారాన్ని ఉపయోగించకూడదు ఇటువంటి మాటలు కూడా మాట్లాడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా జరగడం కష్టమే. సో ఇంకొక 4 గంటలు మాత్రమే టైం ఉంది ట్రంప్ ప్రకటించిన 48 గంటలకి. ట్రంప్ ఆల్రెడీ 155 విమానాలు, 65 F-15 ఫైటర్ జెట్స్, 4 బాంబర్లు ఇవన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయి. ఈ రాత్రికి ఇరాన్ని తుడిచిపెట్టేస్తామని ట్రంప్ ఇప్పటి వరకు ప్రకటించారు. ఒకవేళ యుద్ధం ఈరోజు గట్టిగా జరిగితే ఏ దేశం గెలుస్తుంది అంటారు? అమెరికానా లేకపోతే ఇరానా? అంటే ఇరాన్ తెలివిగా యుద్ధం చేస్తుంది, అమెరికాకు సంబంధించిన బేసిస్ అన్నింటిని కూడా డ్యామేజ్ చేయగలుగుతుంది. మరి చూడాలి ఈరోజు ఏ దేశం గెలుస్తుంది అనేది. మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?